నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఈరోజు మన నిరుద్యోగి ఆస్మా ఈరోజు నామినేషన్ వేస్తుంది జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్లో. ఏదైతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని మోసం చేసింది, అది గద్దెనెక్కినాక ఒక మాట, గద్దె దిగినాక ఒక మాట అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలంటే 30 మంది స్టూడెంట్స్ ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. సో ఆస్మా మరి నామినేషన్ వేస్తుంది కాబట్టి తన మాటలో ఏమంటుంది, మరి ఉద్యోగుల పట్ల నిరుద్యోగుల పట్ల తన వెర్షన్ ఎలాగుంది, మరి 2 లక్షల ఉద్యోగాల విషయంలో తను ఏ విధంగా పోరాడబోతుంది అనేది మొత్తం ఇక్కడంతా నిరుద్యోగులు వాళ్ళ మాటలు తెలుసుకుందాం. ఆస్మా, ఈరోజు మొత్తానికైతే పట్టుబట్టి ఒక నిరుద్యోగిగా సాధిస్తున్నారు. మీరందరూ కూడా ఈరోజు నామినేషన్ వేశారు, దాదాపు 30 మంది నామినేషన్ వేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఏంటి మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? అన్నారు కదా కొంతమంది దరిద్రులు సన్నాసులు ఇంకెవరెవరు అన్నారు కదా, మేమందరం వేరు ఎవరు ఒక దాటి మీదకి రారు, వీళ్ళంతా టీమ్స్ ఉన్నాయి అది ఇదని. ఈరోజు మోతిలాల్ కానీ అందరూ చిక్కడపల్లి వాళ్ళు కానీ 46 వాళ్ళు కానీ ఇంద్రానాయక్ కానీ అందరూ కూడా వేరే ఆస్పిరెంట్సే అయినా సరే ఒక దాటి మీదకి వచ్చి మేమందరము ఇలా ఒక ర్యాలీ తీస్తున్నామంటే మేమందరం ఒకటనే కదా. దయచేసి ఇప్పటి నుంచైనా మీరు మాట్లాడడం మానుకోండి. నిరుద్యోగులం అన్నా ఎప్పటికైనా ఒక్కటే. మీరు దొంగలు రాజకీయ నాయకులు మీరే ఒకటైనప్పుడు మేము నిరుద్యోగులం ఎందుకు ఒక్కటి కాదనుకుంటున్నారు? ఏమో ఎవరి కాసు మీద వాళ్ళు కొట్లాడతాం కానీ నిరుద్యోగులం అంతా ఒక్కటే. ఇంకొకటి, ఇప్పటి నుంచి జూబ్లీ హిల్స్ గడ్డ నిరుద్యోగుల అడ్డ అవ్వబోతుంది. ఖచ్చితంగా నిరుద్యోగుల సత్తా ఏందో ఇక్కడ చూపిస్తాం. ఒకవైపు అధికార పార్టీ, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, ఒకవైపు బీజేపీ పార్టీ, మూడు కొంచెం ఆర్థికంగా బట్టిగా బలంగా ఉన్నటువంటి పార్టీలు. సో ఒక సాధారణమైనటువంటి మహిళ, ఒక సాధారణమైనటువంటి నిరుద్యోగి ఆస్మా వల్ల ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది? మరి ఎందుకు భయం? సరే, నా దగ్గర ఆర్థికంగా లేకపోవచ్చు, మరి నేనేం చేయలేను కదా, మరి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు నన్ను కాంప్రమైజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు? మీరు అట్లే ఉండండి, నేను ఇట్లే ప్రచారం చేసుకుంటా నిరుద్యోగులతోటి. మీరు ఎందుకు భయపడుతున్నారు? మరి నా ధైర్యం, నా కాన్ఫిడెంట్ నాది, మీ ధైర్యం మీది. మీకు ఓటమి భయం మొదలైంది. మీరు ఎప్పుడైతే నన్ను కానీ నిరుద్యోగులు కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసిరో అప్పుడే మీరు ఓడిపోయారు. మా విజయం అప్పుడే మొదలైంది. ప్రచారంలో ఏమేమి చెప్పబోతున్నారు? అన్ని సమస్యలు, ఒక్కొక్క రోజు ఒక్కో రకమైన నిరసన. ఎందుకంటే ముందే చెప్తే బాగుంటది కదా, ప్రోమో ఇది మాత్రమే. రోజు కొత్త విషయాలు బయట పడతాయి. సో మీరు చెప్పండి, ఏంటి ఈ రోజు నిరుద్యోగులంతా కలిసి పెద్ద ఎత్తున ఈ రోజు నామినేషన్ కార్యక్రమం చేపడతా ఉన్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో. ఎలా ఉండబోతుంది? జూబ్లీ హిల్స్ లో నామినేషన్ నిరుద్యోగులు వేస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్ ఒకటి, ఏది మద్యం లిక్కర్ టెండర్ నోటిఫికేషన్ ఒకటి, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఒకటి. నిరుద్యోగులను మోసం చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇలాంటివి ఏం చేయక 2 సంవత్సరాల కాలయాపన చేసి భవిష్యత్తులో జరిగే 3 సంవత్సరాలు కూడా అలానే కాలయాపన చేసేసి మేము ఏం చేయలేము, మేము దద్దమ్మలు, మమ అంటే మమ అనే పరిస్థితికి దిగజారిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈరోజు నిరుద్యోగుల తరఫున జూబ్లీ హిల్స్ లో ఆస్మా గారు బరిలోకి దిగుతున్నారు. సో మరి ఏంటి, ఎలాగ మీ ఏమేమి ప్రజలకి ఏమేమి చెప్పి మమేకం చేసుకోబోతున్నారు? అన్న, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని. హైదరాబాద్లో సకల సౌకర్యాలు ఉన్నాయి, కానీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రజలు ఒకటే ఆలోచించాలి. మీకు అన్ని రాజభోగాలు అనుభవిస్తున్నారు, మీకు ఎలాంటి నష్టం లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వలన అనేక నియోజకవర్గాల్లో చాలా నష్టం జరుగుతుంది. నిరుద్యోగులకు కావచ్చు, రైతులకు కావచ్చు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి కోసమైన జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించి మంచి తీర్పు ఇస్తారని ఆశిస్తున్నాను. నిరుద్యోగ ఆస్మా గెలిపిస్తారనే నమ్మకం అయితే మాకుంది. సో మరి ఈరోజు జూబ్లీ హిల్స్ లో మీరు బాగా వేయాలనో లేకపోతే అక్కడ ఓట్లను చేల్చాలనో ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అలా నిరుద్యోగులు తలుచుకుంటే ఓట్లు చీలడం కాదు, ప్రభుత్వాలే పడిపోతాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకున్నది, కాంగ్రెస్ మమ్మల్ని దేవుని లెక్క భావించి ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగుల అనుకుంటే గెలిచిన ప్రభుత్వం అన్నారు. కాబట్టి ఓట్లు చీల్చేది లేదు. ఓట్లు మెజార్టీ గురించి ఆలోచిస్తాం. మేము ఓట్లు చీల్చడానికి రాలేదు, మెజార్టీ ఓట్ల కోసం వచ్చాము ఇక్కడికి. చూసుకుంటే ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఈసారి నిరుద్యోగులది ఒక ముఖ్య పాత్ర ఎలాగ కనిపించేలా ఉంది.